న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. బి న్యూస్ బులెటిన్ల ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీకంఠం గిరిబాబు శర్మ పర్యవేక్షణలో దొంతికుత్తి విజయభీమ్ కుమార్ శర్మ, శ్రీకంఠం శివమల్లేశ్వర శర్మ మంత్రోక్షణల నడుమ వేకువజాము నుండి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమం నిర్వహించారు. స్వామివారి వార్షిక కళ్యాణం పెద్దిరెడ్డి వెంకటేశ్వరరావు, సత్యగౌరి, ఉమామహేశ్వరరావు, హేమ వీరవెల్లి, రవికుమార్ పుణ్య దంపతులచే ఘనంగా నిర్వహించారు. తదనంతరం స్వామివారిని గ్రామ పురవీధుల మీదుగా ఊరేగించి కొనసాగించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ మరియు పరిసర ప్రాంత ప్రజలు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీకంఠం గిరిబాబు శర్మ పర్యవేక్షణలో దొంతికుత్తి విజయభీమ్ కుమార్ శర్మ, శ్రీకంఠం శివమల్లేశ్వర శర్మ మంత్రోక్షణల నడుమ వేకువజాము నుండి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమం నిర్వహించారు. స్వామివారి వార్షిక కళ్యాణం పెద్దిరెడ్డి వెంకటేశ్వరరావు, సత్యగౌరి, ఉమామహేశ్వరరావు, హేమ వీరవెల్లి, రవికుమార్ పుణ్య దంపతులచే ఘనంగా నిర్వహించారు. తదనంతరం స్వామివారిని గ్రామ పురవీధుల మీదుగా ఊరేగించి కొనసాగించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ మరియు పరిసర ప్రాంత ప్రజలు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శాంతిరస్తు. నమః శివాభ్యాం నమ యౌవనాభ్యాం పరస్పరాం నగేంద్రకన్యా భగేతనాం నమో నమః శంకర పార్వతీభ్యాం. వేయించినటువంటి భద్రకాళి వీరేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో ప్రతి సంవత్సరము వార్షికంగా చేసేటువంటి కళ్యాణం వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు ఈ రోజు స్వామికి విశేషంగా కళ్యాణ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కళ్యాణ కార్యక్రమంలో మొట్టమొదటిగా చేసేటువంటి కార్యక్రమం ఆదో పూజ్యో గణాధిప అన్నట్లుగా గణపతి పూజా కార్యక్రమం. గణపతుల్లో 32 గణపతులు ఉన్నారు. అందులో మనం చేసేటువంటి పసుపు గణపతి పేరు క్షిప్ర గణపతి. ఈ క్షిప్ర గణపతికి పూజ చేయడం వల్ల మనం ఏదైతే కోరిక ఉందో అట్టి కోరికను తొందరగా నెరవేరుస్తాడు క్షిప్ర గణపతి. అట్లాంటి పసుపు గణపతికి ముందుగా పూజాది కార్యక్రమాన్ని పూర్తి చేసి 3 కలశలు పెట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురిని ఆపాదించి నీటి యొక్క అధిష్టానమైనటువంటి వరుడమూర్తిని కూడా ఆవాహన చేసి తెచ్చుకున్నటువంటి ద్రవ్యాలని శుద్ధి చేయడం కోసం పుణ్యాహవాదన కార్యక్రమాన్ని చేశారు. తదుపరి పంచగవ్యారాధన. 5 పాత్రలను ఈశ్వరుడికి 5 ముఖాలు. 5 ముఖాల పేర్లు ఏమిటయా అంటే సత్యోజాత, వామదేవ, తత్పురుష, అఘోర, అఘోర తత్పురుష, ఈశాన ముఖాలు స్వామికి. ఆ 5 ముఖాలని ఈ 5 పాత్రలో ఆపాదించి ఆవుని జపించేటువంటి 5 రకాల ద్రవ్యాలు. 5 రకాల ద్రవ్యాలు ఏమిటయా అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్య, గోమయం, గోమూత్రం. ఈ 5 రకాల ద్రవ్యాలని కూడా అభిమంత్రించి తీర్థంగా తయారు చేసి పెట్టారు. గతంలో ఇదే గ్రామానికి నేను ఒక 4-5 సార్లు వచ్చాను లక్ష్మీపతి పూజలు. ముక్తేశ్వరం దీక్షితులు గారు దాంట్లో మా బావగారు, గురువు గారు కూడా ఆయన దాంట్లో 4-5 సార్లు వచ్చాను. అలాగే ఇక్కడ చెండి యాగాలు కూడా వచ్చాను. ఆయన మీకు ప్రతి సంవత్సరం చెబుతూనే ఉంటారు ఈ పాత్రల గురించి, ఆవు నుంచి లభించే ద్రవ్యాల గురించి. అలాగే సంరక్ష్య అవకుంఠయ అవృదీక్రియాదు. లోపల స్వామివారి ఓం దేవ దేవ పవిత్రేణ ఆత్మానం పరదేశ హర హర మహాదేవ ధాతా ధాత్రనా శ్రేష్యాత ఉత్తరే కృపణ్యమస్తు ఉత్తరోత్తర మహాభివృద్ధిరస్తు సర్వా సంపదస్తు సర్వశోభనమస్తు. మహాదేవ ప్రీణాం ప్రీణాం భగవాన్ మహాదేవ యత్వన్యం నక్షత్రం తద్భట్టుర్వేదో విజయం యదా వై సూర్య ఉదయతి అథ నక్షత్రం నైతి యాదర్వో యోగచ్చేద్ యత్ర జగన్యం వశ్చేద్ తావద్
सर्वमङ्गलानि स्यात् पुण्याः यवकृते ओम पुण्याः मन्दो भवन्तु पुण्याः कर्मे स्वस्तिमन्दो भवन्तु ओम स्वस्ति स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः स्वस्ति न पूषा भूयोत्सर्वे सर्वविघ्नदस्मै गणाधिपतये नमः वेदोक्तमन्दिर्य मन्त्रपुष्पं समर्पयामि आत्मस्कारं समर्पयामि मन्त्रक्रियायां प्रतिहेनं श्रीगणादेवता प्रेरा प्रसन्ना वरदा भवतु गणपतिप्रसादं शिरसा गृह्णामि रम 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 योनि मार्गेण तद्धानिक्षिप्य तत्पात्रयोः अक्षतोपनिक्षिप्य वस्त्रेण प्रतिपाद्य यावत् प्रतिह्यादो ईशानोदिज्ञान मगवाद अभिमुखो भव सुमुखो भव सुप्रसन्नो भव वरदो भव మనసులో ఉన్నటువంటి కోరికలకు దండం పెట్టుకోండి యజమానస్య ఇష్టకామ్యార్థ ఫలితోర్వ ఇదోపరిహయార్గమకి వీదానందం ప్రవర్తయ ఈదార్గ ధ్యానం ఈశ్వర బోధానం బ్రహ్మాదితం బ్రహ్మాండోంద్రా శివపదాశివం శ్రీరాగ్రహకర్మయామి ఓం హాం అగ్నయే నమః జాతవేర్ధే నమః సహోదసే నమః కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల పరిధిలోని సుంకరపాలెం పంచాయతీలో ద్రాక్షారామ రహదారి చెంతన గల పంచాయతీ చెరువు పూడ్చివేత పనులను స్థానిక నాయకులు పరిశీలించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల పరిధిలోని సుంకరపాలెం పంచాయతీలో ద్రాక్షారామ రహదారి చెంతన గల పంచాయతీ చెరువు పూడ్చివేత పనులను స్థానిక నాయకులు పరిశీలించారు. గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల ఉన్నత పాఠశాలగా తీర్చిదిద్దేందుకు అనుమతులు రావడంతో నిరుపయోగంగా ఉన్న చెరువును పూడ్చివేసి ఆ స్థలాన్ని పాఠశాల క్రీడా ప్రాంగణంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమి నాయకులు మోపూరి వెంకటేశ్వరరావు, టిల్లపూడి నాగేశ్వరరావు, చిక్కం హనుమంతరావు, గుత్తెల సీను, తాతపూడి నాగేశ్వరరావు, పులివెల రాము తదితరులు పరిశీలించారు. ముమ్మడివారం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఆదేశాల మేరకు చెరువు పూడ్చివేత పనులను ప్రారంభించినట్లు వారు తెలిపారు. యుద్ధ పరిస్థితులపై ప్రజలకు అవగాహన తాళ్లరేవు. భారత్ పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో ప్రజలు చేపట్టవలసిన అంశాలపై అధికారులు గురువారం అవగాహన కల్పించారు. సుంకరపాలెం పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పంచాయతీ కార్యదర్శి వలీబాబా మాట్లాడుతూ భారత పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. యుద్ధానికి సంబంధించి సైరన్ మోగితే ప్రజలు తమ ఇళ్లలో దీపాలను ఆర్పివేసి నేలపై పడుకొని సురక్షితంగా ఉండాలని సూచించారు. యుద్ధ సమయంలో ఏ విధంగా ప్రవర్తించాలనే అంశంపై మాక్ డ్రిల్ చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోపూరి వెంకటేశ్వరరావు, గుత్తెల సీను, చిక్కం హనుమంతరావు, తాతపూడి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కోరంగి పంచాయతీలో జరిగిన కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి విజేవి రమణ, నాయకులు టి లక్ష్మణరావు, పి రామలక్ష్మి, పెయ్యల సీను, కె దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు. యుద్ధ పరిస్థితులపై ప్రజలకు అవగాహన తాళ్లరేవు. భారత్ పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో ప్రజలు చేపట్టవలసిన అంశాలపై అధికారులు గురువారం అవగాహన కల్పించారు. సుంకరపాలెం పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పంచాయతీ కార్యదర్శి వలీబాబా మాట్లాడుతూ భారత పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. యుద్ధానికి సంబంధించి సైరన్ మోగితే ప్రజలు తమ ఇళ్లలో దీపాలను ఆర్పివేసి నేలపై పడుకొని సురక్షితంగా ఉండాలని సూచించారు. యుద్ధ సమయంలో ఏ విధంగా ప్రవర్తించాలనే అంశంపై మాక్ డ్రిల్ చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోపూరి వెంకటేశ్వరరావు, గుత్తెల సీను, చిక్కం హనుమంతరావు, తాతపూడి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కోరంగి పంచాయతీలో జరిగిన కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి విజేవి రమణ, నాయకులు టి లక్ష్మణరావు, పి రామలక్ష్మి, పెయ్యల సీను, కె దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు. దానికి ధీటుగా మన ఇండియన్ ఆర్మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన
అలాగే ప్రభుత్వ ఆదేశాల మేరకు మీ అందరికీ తెలిసి వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయో పాకిస్తాన్ కొంచెం కవింపు చర్యల వల్ల మన భారతదేశంలో అమాయకుల్ని పాల్గొనలో దుర్మార్గంగా చంపి ఏదో భారతదేశాన్ని భయపెట్టే అనే కార్యక్రమంలో వాళ్ళు పోయి వాళ్ళ లోపల పరిస్థితి వచ్చింది వాళ్ళు. లేకపోతే ఉన్న పరిస్థితుల్లో భారతదేశంలో వచ్చి మన భారతదేశ నాయకత్వం మేము ఉన్నాం, మీరు ఎటువంటి అదైతే చెందొద్దని చెప్పి మన పౌరులుగా వాస్తవానికి మనం ఏం ఇబ్బంది యుద్ధం చేసినట్టు బోర్డర్లో ఎవరైతే ఉన్నారో సైనికులు వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి మన దేశాన్ని కాపాడుతున్నాం. కేవలం మన విషయం తిన్నాం తప్ప మనం చేసేది కనీసం మన బాధ్యతగా మన దేశాన్ని మనం కాపాడుకునే ప్రక్రియలో భాగంగా మనందరం కూడా ప్రభుత్వాల ద్వారా ఎటువంటి సమాచారం వచ్చినా కానీ సైరన్ ప్రోగ్రాములు ఎక్కడ కూడా లైటింగ్ అది ఆపడం. ఈ 10 రోజులు కూడా ప్రజలందరూ కూడా దేశభక్తికి సంబంధించి దేశంలో ఎలా మన దేశానికి ఏ విధంగా సేవ చేయాలి, ఒకవేళ ఆపత్కాల పరిస్థితి యుద్ధం లాంటివి కానీ వస్తే మనం అన్ని విధాలుగా సన్నద్ధత అవ్వడం. సెక్రటరీ గారు చెప్పినట్టు మన ఇంట్లో వస్తువులతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా మనం ధైర్యం చెప్తూ యుద్ధం వచ్చిన పాటు మనకు ఎటువంటి ఇబ్బంది లేదు. మనం వాటర్ పాటుగా ఎవరిలాగా కాశ్మీర్ పాటుగా కింద సముద్ర మార్గం మనకి ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ కూడా కస్తీలో చక్కగా ఉన్నాయి. అది మన బాధ్యతగా ప్రభుత్వాలు అన్ని విధాలుగా సహకరించి మనం చేయగలిగితే అనవసరమైన మెసేజ్ ఈ మతాల మీద ద్వేషాలు పెట్టుకోవడం కాకుండా లేకపోతే ఒకరిని అనవసరంగా ప్రచారం చేసుకోవడం మాత్రం మనం మానాలి. అంతా ఒకటే దేశభక్తుల కింద భారతీయుల కింద మనందరం కూడా దేశం కోసం మన ప్రయత్నం. భారతదేశం అంతా ఒకటే, భారతీయులందరూ కలిసి ప్రపంచానికి మన ఐక్యతని ఈ ఎదురు ద్వారా చాటి చెప్పాలని మనందరం కూడా దేశం కోసం పాటుపడి మీ స్థాయిలో నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సర్పంచ్ గారికి, సెక్రటరీ గారికి, ఎంపీటీసీ గారికి, గ్రామ ప్రజలకు కూడా ధన్యవాదాలు. నియోజకవర్గం పత్తిపాడు మండలం పెద్దిపాలెంలో జలజీవన్ నిధులు 37.80 లక్షలతో నిర్మించిన నూతన వాటర్ ట్యాంకును ప్రారంభించిన ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ. పాల్గొన్న గ్రామస్తులు, ఎన్డీఏ కూటమి నాయకులు. నియోజకవర్గం పత్తిపాడు మండలం పెద్దిపాలెంలో జలజీవన్ నిధులు 37.80 లక్షలతో నిర్మించిన నూతన వాటర్ ట్యాంకును ప్రారంభించిన ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ. పాల్గొన్న గ్రామస్తులు, ఎన్డీఏ కూటమి నాయకులు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం తమిని పంచాయతీ పరిధి సలాదివారిపాలెం గ్రామంలో వృద్ధ గౌతమి గోదావరి నదీ తీరంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం తమిని పంచాయతీ పరిధి సలాదివారిపాలెం గ్రామంలో వృద్ధ గౌతమి గోదావరి నదీ తీరంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. గ్రామ మాజీ సర్పంచ్ గెడ్డం శేఖర్ దంపతుల ఆధ్వర్యంలో హోమాలు, ప్రత్యేక పూజలు అనంతరం విగ్రహ ప్రతిష్ఠ, ప్రత్యేక పూజలు, అన్న సమారాధన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా తాళరేవు మండలం కోరంగి పంచాయతీ పాత కోరంగి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత కురంగేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం గురువారం రాత్రి వైభవంగా జరిగింది. జిల్లా తాళరేవు మండలం కోరంగి పంచాయతీ పాత కోరంగి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత కురంగేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం గురువారం రాత్రి వైభవంగా జరిగింది. ఆలయ ఈవో కేవీబీ వేణుగోపాల్ పర్యవేక్షణలో ఆలయ అర్చకులు కేఆర్కే సాయి ప్రసాద్ నేతృత్వంలో స్వామివారి దివ్య కళ్యాణం ఘనంగా నిర్వహించారు. అనంతరం మహా అన్న సమారాధన జరిగింది. ఆయా కార్యక్రమాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
అందించవలసిందిగా మరి వేదమూర్తులైన బ్రహ్మశ్రీ కందికొండ వెంకట కృష్ణయ్య గారిని కోరుతున్నాను. ఆ తలంబరాలు బియ్యం పళ్ళు ఉండేలా తీసుకోమ్మ, ఎదురు పెట్టుకోండి. 2 కొబ్బరి చెక్కలు ఎవరే బాగా మంచివి, 2 తమలపాకులు ఇక్కడే ఉన్నాయి, ఎదురు పెట్టుకోదండి. 2 తమలపాకులు పెట్టాను. ఇప్పుడు మాంగళ్య గౌరీ దేవత పూర్తి చేసుకుని ఈ యొక్క ఆనందంగా ఉండేటువంటి రోజులు పంట చేతికొచ్చేటువంటి సమయము. ఇటువంటి సమయంలో కర్మకార్యాన్ని నూరిన ముద్ద ఒకరి శిరస్సుపై ఒకళ్ళు పెట్టుకునే కార్యక్రమం. దీనికి జీలకర్ర బెల్లం మాత్రమే ఎందుకు ఉపయోగిస్తున్నాం అన్న దానికోసం నాకు తెలుసున్న దాంట్లో కొద్దిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ జీలకర్ర అనేది అతి పవిత్రమైన ద్రవ్యం. బెల్లం కూడా చాలా పవిత్రమైన ద్రవ్యం. ఆ రెండింటినీ కలిపి నూరడం వల్ల దాంట్లో విద్యుత్ శక్తి అనేది పడుతుంది. మరి ఇక్కడ ఫిజిక్స్ చదువుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే అందరికీ తెలుస్తుంది, మనం చదువుకోవాలి. ఆ విద్యుత్ శక్తి అనేది పడుతుంది. ఎప్పుడైతే ఈ వధువు, అంటే మీకోసం చెప్తున్నాను, స్వామివారి కోసం కాదు, ఈ వధువు ఎప్పుడైతే ఈ జీలకర్ర బెల్లం నూరిన ముద్ద వరుడుపై పెట్టి అదే సమయంలో వరుడు తల మీద పెట్టినప్పుడు విద్యుత్ తరంగాలనేవి అక్కడ ఉద్భవిస్తాయి. అందుకని అడ్డు లేకుండా విద్యుత్ తరంగాలు ఉద్భవించినప్పుడు ఆ తామలపాకు తీసి పక్కన పెట్టేస్తాం. ఆ తామలపాకు తీసి పక్కన పెట్టిన తర్వాత ఇద్దరి చేతులు కూడా అలా ఉంచుతారు. మీరు అందరూ కూడా పెళ్ళిళ్ళు చూస్తూ ఉంటారు, చాలామందికి పెళ్ళిళ్ళు అయ్యి కొంతమందికి అవ్వలేదు. ఆ జీలకర్ర బెల్లం నూరిన ముద్ద పెట్టిన తర్వాత కనీసం ఒక 20 నిమిషాల పాటు అలా ఉంచుతారు. గమనించారా మీరు? అయిన వాళ్ళకి తెలుస్తుంది, అవ్వని వాళ్ళకి తెలియదు. ఎంతసేపు ఉంటుంది అది? కనీసం ఒక పావు గంట ఉంటుంది. ఆ పావు గంట ఉండడం వల్ల ఈ వరుడిలో ఉన్న శక్తి అంతా కూడా వధువులోకి, అదేవిధంగా వధువులో ఉన్న శక్తి అంతా కూడా వరుడిలోకి వెళ్ళి వాళ్ళిద్దరి మధ్య కూడా ప్రేమానురాగాలు కలిగి 100 సంవత్సరం అంటే 100 సంవత్సరాల వరకు కూడా అలాగే ఉంటారు వాళ్ళు. అప్పుడు వరకు ఎవరో అమ్మాయి ఎక్కడో పుట్టి పెరిగింది, వీడు వరుడు ఎక్కడో పుట్టి పెరిగాడు. కానీ ఎప్పుడైతే ఈ జీలకర్ర బెల్లం నూరిన ముద్ద పెట్టి మనం ఈ వివాహాన్ని చేయడం వల్ల 100 సంవత్సరాలు కూడా ఎంతో అన్యోన్యంగా, 100 కాదు 80, 20 ఏళ్ళకి పెళ్ళి అయిందనుకుంటే 80 సంవత్సరాలు కూడా, అంటే 100 సంవత్సరం చక్కగా వాళ్ళు కాపురం చేస్తూ ఉంటారు. పెళ్ళిళ్ళు చాలా రకాలుగా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ విధంగా మనం జీలకర్ర బెల్లం నూరిన ముద్ద పెట్టి ఆ మాంగళ్య గౌరీదేవి, అంటే ఎంతో గొప్ప దేవత, ఆవిడ గయాపట్నంలో నివసిస్తూ ఉంటుంది. ఆ మాంగళ్య గౌరీదేవికి నమస్కారం చేసుకుని ఎప్పుడైతే మెడలో ఆ 3 ముళ్ళు వేశారో ఆ బంధం ఎంతో పవిత్రంగా ఉంటుంది అన్నమాట, ఎప్పుడూ కూడా విడిపోదు. మన దాంట్లో చూసుకుంటే 100 మందికి పెళ్ళిళ్ళు అయితే 99 మందికి మాత్రం ఎంతో అద్భుతమైన ఫలితాలు కనపడ్డాయి. ఏదో 1% మాత్రమే ఉండదు. మన హిందూ ధర్మంలో మనం చేసి ప్రతి పనికి కూడా ఒక శ్లోకము అర్థము చెప్పబడింది. అందువల్ల ఈ మాంగళ్య బంధాన్ని గౌరవిస్తూ ఆ తర్వాత జిల్లా తాళ్లరేవు మండలం కేశవపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవస్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండగగా జరిగింది. జిల్లా తాళ్లరేవు మండలం కేశవపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవస్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండగగా జరిగింది. ఆలయ ఈవో ఎర్ర వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఆలయ అర్చకులు పెద్దింటి శ్రావణ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అర్చక బృందం పాల్గొన్నారు.
దాంట్లో గంట వేలకండి అయ్యారు ఇంకా ఒక కింద ఎందుకు నేను వాయిస్ అని తీసుకుంటారండి. స్వామీజీ స్మాల్ గిన్నె ఆలరావు గ్రామంలో గల కేశవపురంలో ఏం చేస్తున్న శ్రీ కేశవ స్వామివారి దేవస్థానంలో ఇది 8/5/2025 నుండి 13/5/2025 తేదీ వరకు కళ్యాణ మహోత్సవంలో అతి వైభవంగా జరిగింది. మరియు 14/5/2025 తేదీన మహాన్నదానం జరిగింది. కావున భక్తులలో విచ్చేసి స్వామివారి కైంకర్యం స్వీకరించి ధరించవలసిందిగా కోరి ప్రార్థిస్తుంది. ఇట్లు కార్యనిర్వహణాధికారి వై వెంకటేశ్వర. శ్రీ భూసమితి శ్రీ కేశవ స్వామివారి యొక్క వార్షిక కళ్యాణ మహోత్సవం ఈ రోజు నుండి ప్రారంభం జరుగుతుంది. ఈ రోజు ఉదయం కళ్యాణోత్సవం సందర్భంగా తెల్లవారుజామున 4 గంటలకు స్వామివారికి విశేషంగా పంచామృత అభిషేకము, అలాగే అభిషేకం ద్వారా స్వామివారి అమ్మవారికి ప్రత్యేకంగా సహస్ర తులసి కుంకుమ పూజ జరగడం జరిగింది. అలాగే స్వామివారిని అమ్మవారిని పెళ్లి కుమారం చేసి గ్రామోత్సవం చేసిన తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి స్వామివారి యొక్క సన్నిధిలో అంకురార్పణ, ధ్వజారోహణ, అగ్నిధిష్టాపన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే స్వామివారి యొక్క కళ్యాణం కూడా భక్తుల సమక్షంలో, అలాగే మా కార్యనిర్వాహక గారు, అలాగే మా ఉత్సవ కమిటీ సభ్యులందరూ ఆధ్వర్యంలో కూడా అత్యంత వైభవం కళ్యాణ మహోత్సవం జరగడం జరుగుతుంది. ఈ కళ్యాణోత్సవం కూడా అందరూ కూడా పాల్గొని స్వామివారికి తీర్థప్రసాదం స్వీకరించి ఆ ప్రసాద విధానం కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు, అలాగే దేవస్థాన సిబ్బందిని కూడా పాల్గొనడం జరిగింది. జై శ్రీరామ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.